తెలంగాణలో కలకలం రేపుతున్న ఆన్లైన్ బెట్టింగ్స్ గేమింగ్ యాప్స్ పై సిఐడి విభాగం ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టయింది. బెట్టింగ్ ముఠాకు చెందిన 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారితో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న అసిస్టెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల రహస్య స్థావరాల నుంచి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, హైటెక్ బెట్టింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను సామాన్యులను బుర్డీలు కొట్టిస్తూ కోట్లాది రూపాయలు గుంజుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ పై సిఐడి నిఘా తీవ్రం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో 414 కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సిఐడి కీలక ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలో కలకలం రేపుతున్న ఆన్లైన్ బెట్టింగ్స్ గేమింగ్ యాప్స్పై సిఐడి విభాగం ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో భారీ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టయింది. బెట్టింగ్ ముఠాకు చెందిన 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న అసిస్టెంట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల రహస్య స్థావరాల నుంచి పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, హైటెక్ బెట్టింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను సామాన్యులకు బురుడీలు కొట్టిస్తూ కోట్లాది రూపాయలు గుంజుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై సిఐడి నిఘా తీవ్రం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాష్ట్రంలో 414 కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సిఐడి కీలక ప్రతిపాదనలు పంపింది. So the government of Telangana last year constituted a special investigation team to look into online betting apps in the state. And once the special investigation team was formed, the purpose was to look into all online betting cases and the way the people are being cheated in the name of betting in Telangana. One case was registered in Karimnagar, in which one man lost almost 10 lakh rupees on DafaBet. And DafaBet is an app which was started in Philippines way back in 2004 and subsequently shifted to UK. And the organizers whom we have arrested, along with 9 other people, so a total of 11 members have been arrested. The 2 organizers whom we have arrested, they have an office not just in Delhi but also in Dubai. On a daily basis, they get a commission of about 1.5% as profit, which amounts to almost 8 to 10 lakhs per day, which is what we have found out so far according to an assessment of their bank accounts. Now, DafaBet app, we were able to track down through almost 8 different layers. 46 mule bank accounts were traced. And through a lot of forensic analysis, mobile number working out, email ID analysis, bank transactions, we were able to get through to the accused finally. It has taken us almost about 4 to 6 months' time. 6 CID teams consisting of about 40 members were sent to Gujarat, Punjab and Delhi. They camped there for about 2 weeks because the accused were frequently changing their phones, their SIM cards, their locations, and finally we were able to zero in and take them into custody. So the government of Telangana last year constituted a special investigation team to look into